ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ టోర్నమెంట్ లో ముందుగా 19వ తేదీన పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ వేదికగా 20వ తేదీ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే సిద్ధమైపోయింది. అటు బంగ్లాదేశ్ సైతం దుబాయ్ కి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని రోహిత్ శర్మ భావిస్తుంది. ఇప్పటికే దుబాయ్ కి చేరుకున్న భారత జట్టు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. అదే విధంగా తొలి మ్యాచ్ కోసం తుది జట్టు కూర్పుపై కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు పేసర్ హర్షత్ రాణాకు బదులుగా హర్షదీప్ సింగ్ ను ఎంపిక చేయాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పవర్ ప్లే తో పాటు డెత్ ఓవర్లలో కూడా కీలక వికెట్లు తీయగల సత్తా హర్షదీప్ సింగ్ కు ఉంది. అందుకే తొలి మ్యాచ్ లో అతన్ని ప్లేయింగ్ 11 కు సెలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ హర్షదీప్ సింగ్ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతేనే హర్షత్ రాణాకు ఆ తర్వాత మ్యాచ్ లో అవకాశం రానుంది. ఇక ఓపెనర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ పక్కగా బరిలోకి దిగడం ఖాయం. ఇక 3, 4, 5 స్థానాల్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. ఇక ఫాస్ట్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. అలాగే స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సైతం ప్లేయింగ్ 11 లో పక్కా. ఇక మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా ప్లేయింగ్ 11 లో ఉంటారు. మొత్తంగా 5 మంది బ్యాట్స్మెన్లు, 3 ఆల్రౌండర్లు, 3 బౌలర్లతో బరిలోకి దిగనుంది. టోటల్ గా అంచనా ప్రకారం తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్.